అందరికీ మన్నాత. ఈ అవకాశం దేవ గారికి, కుమారయ్య గారికి, నారిమణమ్మ గారికి, సత్యప్రసాద్ అయ్య గారికి, సంఘస్థులకి, గ్రామస్తులకి నిన్ను వందన మన్నాతలో మన్నాత. పరిశుద్ధ గ్రంథం నుంచి యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 1 నుంచి 3 వరకు చదువుకుందామండి. యెహోవా హస్తము నా మీదకి వచ్చెను, నేను ఆత్మవశుడైన ఉండగా యెహోవా నన్ను తోడుకుని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను అటు ఇటు నడిపించుచుండగా ఎముకలనేకములు ఆ లోయల్లో కనబడెను. అవి కేవలము ఎండిపోయినవి. ఆయన, నరపుత్రుడా, ఎండిపోయిన ఎముకలు బ్రతుకగలవా అని నన్ను అడగగా, ప్రభువా యెహోవా, ఇది నీకే తెలియనని నేనంటేనే. ప్రార్థన చేసుకుందామండి. మహాగరుడైన పరలోక తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు ప్రభువా. స్తుతులు స్తోత్రాలు. గతించిన కాలం నుంచి ఈ వారం వరకు కూడా కాచి కాపాడి ప్రభువా, కొత్త సంవత్సరం 2వ ఆదివారంలోకి ప్రవేశపెట్టిన విధానం బట్టి మీకు స్తోత్రాలు. వచ్చిన వారందరినీ దీవించండి. ఇంకా రాని వారిని కూడా ప్రభువా మీరే తీసుకుని రండి. ప్రభువా, అల్పుని, దీనుణ్ణి, అయోగ్యుని, ఎందుకు పనికిరాని వాణ్ణి నన్ను ప్రభువా ఈ రోజు నిలబెట్టి మాట్లాడే మాటల్లో, మీరు మాట్లాడే మాటల ద్వారా ప్రతి ఒక్కరిని బలపరచమని, గొప్ప సాక్షులను నడిపించమని, ఘనత మహిమ ప్రభావం మీరే పొందమని త్వరగా పెళ్లి కుమారుడు శ్రీస్తోర శ్రేష్టమైన నామాన్ని బట్టి మిక్కిలి వినయంగా బ్రతిమాలి విడుస్తున్నాం పరమ తండ్రి, ఆమెన్. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహించు చేయుమయా. శరీర క్రియలన్నీయో నాలో నశింపచేయుమయా, శరీర క్రియలన్నీయో నాలో నశింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవశింపజేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. దేవునికి స్తోత్రం. మరణాత. యెహోవా హస్తము నా మీదకు వచ్చెను, నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఈ యొక్క లోయలో నన్ను దింపెను. దేవునికి స్తోత్రం. యెహెజ్కేలు గొప్ప ప్రవక్త అండి. మరి ఆ రోజుల్లో దేవుని పరిశుద్ధాత్మ పూరుడై ప్రవక్తల మీద ఉండి గొప్ప గొప్ప కార్యాలు ఆ రోజు ఈ రోజు కూడా చేస్తున్నాడు దేవుడు. మరి ఈవేళ చూడండి, ఒక ప్రవక్త, ఒక దైవజనుడు చేసే కార్యాలు మరి దేవుడు ప్రవక్తల ద్వారా, దైవజనుల ద్వారా చేస్తూ ఉంటాడండి. ఇక్కడ దేవుడు ఒక దైవజనుడు ఎక్కడైనా మీటింగ్స్కి కానీ, ఎక్కడైనా సభలకు కానీ వెళ్తుంటే ఏం చేయాలంటే, ముందుగా అకామిడేషను, మీటింగ్స్, లేకపోతే వారికి మరి వెళ్ళడానికి లాంగ్ క్యాంపులు వెళ్ళడానికి కానీ, లేకపోతే విదేశాలు వెళ్తూ ఉంటారండి. చాలామంది పాస్టర్లు అది వెళ్తూ ఉంటారు. చాలామంది విదేశాలు వెళ్ళడానికి ఇష్టపడతా ఉంటారు. దానికోసం ముందు ఫ్లైట్ టికెట్లు తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత అక్కడ వెళ్ళిన తర్వాత అకామిడేషన్ అండి, ఎక్కడ ఉండాలి, ఏంటి, మన దేశ వాళ్ళు ఉన్నారా, లేకపోతే ఇతర దేశాలు ఉన్నావా, ఉన్నవారి దగ్గర ఉన్నావా, మన ఎవరి దగ్గర ఉన్నావా అని చెప్పేసి ఒక ప్లానింగ్ ఉంటుందండి. ప్లానింగ్ ఉన్న తర్వాత మరి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇన్ని రోజులను ఉంటుంది, వస్తూ ఉంటారు, చేస్తూ ఉంటారండి. ఈవేళ దైవజనుడు ఎక్కడున్నా కానీ కార్యాలు చేసే శక్తి గొప్ప ప్రవక్తలకి దేవుడు ఇచ్చాడండి. దేవునికి స్తోత్రం. ఈవేళ
మనము మన సొంత ప్రయత్నంతో వెళ్ళి ప్రసంగాలు చేయడం కాదండి. దేవుడు మనకు తోడుగా ఉండి మనకు పని అప్ చెప్పాలి. అక్కడ హెజ్కేలు ప్రవక్తకి ఒక పని అప్ చెప్పాడండి. ఏం అప్ చెప్పాడు? యెహోవా హస్తం నా మీదకి వచ్చాను. దేవుని హస్తం వచ్చింది. దేవుణ్ణి ఎవరు కూడా మరి తండ్రిని ఎవరు చూడలేదండి. ఎవరు కూడా తండ్రిని చూడలేదు. ఇప్పుడు మరి తండ్రిని చూస్తే తట్టుకోలేరండి ఎవరు కూడా. మనిషి భూమి మీద నిలబడలేడు. అంత బలవంతుడైన దేవుడు మరి శరీరధారిగా యేసు ప్రభు వారి ద్వారా భూమి మీదకి వచ్చి మనలందరినీ కూడా 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చి మానవధారుడికి వచ్చాడండి. ఆయనే దేవుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తండ్రి ఆయన రూపంలో వచ్చేవారండి ఒక కుమారుడుగా. మరి ఈ యొక్క హస్తము, యెహోవా హస్తము ఆయనపై ఉంచగా హెజ్కేలు మీద ఉంచేటప్పటికి ఆయనకి ఒక పరిశుద్ధాత్ముడే ఉన్నాడండి. ఏం చేశాడండి? ఇప్పుడు మన ప్రసంగాలకు వెళ్ళినా, మీటింగ్స్కి వెళ్ళినా, కార్ల మీద విమానాల మీద వెళ్తామండి అంటే మన సొంత ప్రయత్నంతో. అక్కడ ఏం చేశాడండి దేవుడు? చూడండి, మొదటి వచనంలోనే ఆత్మవశుడినై ఉండగా యెహోవా నన్ను తోడుకని పోయి ఎముకలతో నిండి ఉన్న ఎముకలలో నన్ను దింపెను. దేవుడికి స్తోత్రం. గమనించారండి? తోడుకొని ఎవరండి? దేవుడు కూడా తీసుకొచ్చాడండి. ఎక్కడ తీసుకొచ్చాడండి? ఎముకలలోకి. మనం ఇవాళ ఒక మహిమా శాస్త్రాలకి వచ్చాం. ఎలా వచ్చామంటే మనం ఒక అడుగు తీసి దేవుడు ప్రభువుని నమ్ముకుని ప్రభు యొక్క మార్గంలో నడుచుకున్న వారిని నడిపింపు రావాలంటే ప్రతి క్షణం కూడా దేవుడు మనకు తోడుగా ఉంటేనే రాగలదు. ఒక ఆలయానికి కానీ, ఒక దేవుడి పని చేయడం కానీ. మరి అలాగా తోడుకమ్మని పోయి ఎక్కడ తీసుకెళ్ళాడండి దేవుడు? ఎముకల లోయ. అంటే చూడండి, ఎముకలు, ఎండిన ఎముకలు. ఎండిన ఎముకలు అంటే ఒక మరణించిన శరీరాన్ని ఒక సమాధిలో పెడితే 10 రోజులకి కుళ్ళిపోద్దండి. 2 నెలలకిగా కుళ్ళిపోద్ది, 3 నెలలకిగా కుళ్ళిపోద్ది. ఒక 6 నెలలకి ఎముకలు గూడు కట్టేస్తుందండి. దాంట్లో మూలుగులు బట్టి ఉన్న ఒక రక్తాన్ని బట్టి మూలుగులు ఏమవుతాయంటే గూడు కింద కడతాయండి. కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఆ స్మెల్ అంతా పోతుందండి, ఎండిపోతుంది. ఎముకలు ఎండిపోతాయి. అంటే అందులో సత్తువు ఉండదు. సత్తువు లేదండి ఎముకల్లో, సత్తువు లేదు. ఎండిపోయి ఉన్న ఎముకలు. ఆ ఎముకల దగ్గరికి ఏం చేశాడండి ప్రభు? తీసుకువెళ్ళాడండి, తోడుకొని వెళ్ళాడండి. అక్కడ మరి భయంకరమైన ఒక లోయలో ఎముకల్లోకి వెళ్ళిపోయేటప్పటికి ఆయన లోయలో నన్ను దింపెను. ఎవరు దింపారండి? దేవుడు దింపాడండి. చూడండి, తర్వాత వచనంలో ఆయన వాటి మధ్య నన్ను అటు ఇటు నడిపించుచుండగా అన్ని చూపించాడండి. ఎముకల్లో అంటే అక్కడ ఎముకలు మరి ఎన్నో చచ్చిపోయిన శవాలు, కొన్ని 100 సంవత్సరాల క్రితం చచ్చిపోయిన శవాలు, ఎముకలన్నీ కూడా అక్కడ అలా పడున్నాయి. అవి ఏం చేశాడు? ఎంత దూరం ఉందో మరి ప్రవక్తనే అటు ఇటు తిప్పాడండి. ఈరోజు దైవజనుల్లోకి ఈరోజు ప్రజలు ఏం చేస్తారండి? అమెరికా వెళ్ళినటువంటి పాస్టర్ గారు వెళ్తుంటే పువ్వులతోటి తీసుకొస్తారండి. పూల దాంట్లో తీసుకొస్తున్నారు, లేకపోతే సన్మానాలు చేస్తారు, అవి చేస్తారు, ఇది చేస్తారు. అక్కడ దేవుడు ఏం చేశాడండి? తోడుగా వచ్చి ఎముకలలో ఎముకల దగ్గర తిప్పాడు ప్రవక్తని. తిప్పితే మరి అక్కడికి వెళ్ళిన తర్వాత ఎముకలు అనేకములు ఆ లోయలో కనపడను. అంటే కొన్ని వేల మంది చచ్చిపోయిన ఎముకలన్నీ కూడా ఆ లోయలో ఉన్నాయండి. అక్కడికి వెళ్ళి ఏమన్నాడండి? అవి ఆ లోయలో అటు ఇటు నడిపించుచుండగా ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడెను. అవి కేవలం ఎండిపోయినవి. ఎన్నో సంవత్సరాలు అయిపోయి ఉన్నాయండి. కుళ్ళిపోయిన తర్వాత, ఎముక గూడు కట్టిన తర్వాత అవి మొత్తం కూడా ఏమైనా మొత్తం ఎండిపోయిన స్మెల్ రాదు. స్మెల్ అనేది రాదు అక్కడ ఆ ఎముకలు బ్రతకగలవా అని దేవుడు ఎవరేసిన ప్రశ్న దైవజన్ని వేసాడండి. అప్పుడు ఏమంటారంటే, ఇప్పుడు మామూలు మనుషులు అనుకోండి ఏమంటారు? చచ్చిపోయిన శరీరం తర్వాత, కుళ్ళిపోయిన తర్వాత, గూడు కట్టిన తర్వాత ఎలా బతుకుతుంది ప్రభు అని వెంటనే మనం రిప్లై చెప్తామండి సమాధానం. అక్కడ దేవుడి మీద అనుకున్న ప్రవక్త ఏం చెప్పాడంటే, ప్రభువా
అది నీకే తెలియను. దేవుడికి స్తోత్రం. ఎండి నా ఎముకలన్నీయు తిరిగి జీవింపచేయుమయా. ఎండి నా ఎముకలన్నీయు తిరిగి జీవింపచేయుమయా. జీవనదిని నా హృదయములో నించజేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. బలహీన సమయములో నీ బలమును ప్రసాదించుమో. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుమో. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. దేవునికి స్తోత్రం. అక్కడ ప్రవక్త వేసిన ప్రశ్నకి దేవుడు చూడండి, ఈరోజు మరి సేవ చేస్తున్నారండి. ప్రవక్తలు వచ్చిన ప్రవచనాలు చెప్తున్నారు, విశ్వాసులు వస్తున్నారు. ఈవేళ ఎక్కడో శవాల గుట్లో పడిపోయిన శవాల్ని బతికింపు చేయగలమంటే ఈవేళ మనిషికి విశ్వాసం ఎంతవరకు ఉంది? చచ్చిపోయిన ఎలా బతికండి? ఒకసారి వాక్యం ఏముంది? నువ్వు నమ్మితే నమ్మిన వానికి సమస్తము సాధ్యము. దేవుడు పాడిపోయి చెయ్యవేగా యేసు ప్రభు వారు చచ్చిన సేవలు వేసి కూర్చుందండి. దేవునికి స్తోత్రం. మరణమును తప్పించడం ప్రభు అని యెహోవా దేవునికి స్తోత్రం. చచ్చిన వాడిని మరి బతికించే శక్తి దేవుడికి ఉంది అని ఈరోజు చూడండి, చుట్టలు కాడుతున్నాడు 20-30 సంవత్సరాల అలవాటు మానలేకపోతున్నాను. లేకపోతే సారా తాగుతున్నాడు, అలవాట్లు మానలేకపోతాను 30 సంవత్సరాల నుంచి. ఒక ఆయన అంటాడండి, నేను అన్ని అలవాట్లు మానేశానండి, చుట్టనే మానలేకపోతానండి అంటాడండి. చుట్టనే మానలేకపోతానంట. నువ్వు నా ప్రభు నా చుట్ట కాల్చడం మానిపిస్తాడు అని నీకు విశ్వాసం కలిగితే నిమిషాల మీద నీకు దేవుడు మానిపిస్తాడు. కానీ నీ ప్రేమ దేవుడి మీద కంట చుట్ల మీద ఎక్కువైపోయింది ప్రేమ. ఎస్, కరెక్ట్ అండి, కరెక్ట్. మన ప్యారిస్లో వ్యక్తి ఉన్నాడండి, చుట్ట మానలేకపోతాడంట. చుట్ట మానిపోయిందంటే బాప్తిసం పొందాడంట. చూసారండి ఎంత లింక్ పెట్టాడు? ఈవేళ 30 సంవత్సరాల నుంచి అలవాటు ఉంది అది, లేకపోతే సారా 50 సంవత్సరాల నుంచి అలవాటు ఉంది, సారా మానలేకపోతున్నాను. లేకపోతే నాకు భయంకరమైన రోగం పుట్టుక నుంచే ఉంది, ఈవేళ 40 సంవత్సరాలు 50 సంవత్సరాల వయసు ఉంది. లేకపోతే నేను జీవించినంత కాలం కూడా అప్పుడు కూడా ఉన్నాను, నాకు వచ్చేది 10,000 అవుతుంటే మరి ఖర్చులు నెలకు ₹1,00,000 ఖర్చు అవుతుంది. లేకపోతే నాకు చూడండి గర్భఫలం లేదు, పెళ్ళి 20 సంవత్సరాలు అయింది, ఈవేళ కూడా గర్భఫలం లేదు. మరలా చూడండి ఎన్నో ప్రాబ్లమ్స్ అండి. నాకు చెప్పుకోలేని రోగాలు ఉన్నాయి, డాక్టర్లు కూడా చెప్పుకోలేని రోగాలు ఉన్నాయి, లేకపోతే భయంకరమైన ప్రాబ్లమ్స్లో ఉన్నాను. ఇవన్నీ కూడా ఈవేళ సంఘాలకు వచ్చిన వారు చూడండి, లోకంలో ఉన్న వారి సంగతి వదిలేయండి, సంఘాలు వచ్చిన వారు కూడా చాలా మంది దేవుడి మీద నెపాలేస్తూ ఉంటారండి. ఈవేళ నేను ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నాను, నేను అప్పుల్లోనే ఉన్నాను, దేవుడు నమ్ముకున్నాను, నాకు దేవుడు ఏం చేశాడు? లేకపోతే ఈ ఒకరికి రోగం ఉంది. నేను ఒక సహోదరు అన్నండి 13 సంవత్సరాలు అయిందండి, నేను దేవుడు నాకు మాట్లాడు ఇదేమిటో నేను బాగున్నాను అసలే నా మొర ఆలకించలేదని చెప్పేసి దేవుడి మీద చదువుకుంటుందండి ఒక సహోదరి. అలాగా చాలా అన్నాను, అలాగనకమ్మా తప్పమ్మా, నీకు వాక్యాన్ని నమ్మేవు కదా నువ్వు, మనం వాక్యము దేవుడు మరి అందులో చూడండి ఎంతో మందిని మరి చూసాము. మరి గతంలో ఎన్నో వాగ్దానాలు చేశాడు, ఎన్నో సంవత్సరాలు 99 సంవత్సరాలకి అబ్రహాం గారికి శారమ్మ గారికి దేవుడు సంతానం ఇచ్చాడు. సంతానము గొప్పగా విస్తరించింది, గొప్ప జ్ఞానం విస్తరించింది. అలాగే నీకు ఒక అడుగు లేట్ అయినా నీకు వచ్చిన సంతానంలో ఒక అడుగు ఆలస్యమైనా కానీ గొప్ప బలవంతుడైన నీకు బిడ్డనే దేవుడిస్తాడు. అలాగా ఈ రోజు సొనుగుళ్ళు గొనుగుళ్ళు ఎక్కువైపోయినండి. సొనుగుళ్ళు అంటే అందరికీ పడలేక సొనుగుళ్ళు, గొనుక్కుంటాం అంటే మనసులో కొనుక్కుంటూ ఉంటారు. నేను అత్తమాని చర్చికి వెళ్తున్నారు,
అతమాని వెళ్తున్నాను, దేవుడు ఏం చేశాడు, నాకేం చేశాడు, నాకేమని నాకు చేశాడు అని చెప్తే ఇది ప్రశ్న. ఇది సాతానుకి సంబంధించిన క్రియ. మరి ఆదికాండము మరి 3వ అధ్యాయం 1వ వచనంలో మరి ఏముంది ఒకసారి చూడండి. ఆదికాండము 3వ అధ్యాయము 1వ వచనంలో అయితే అదో తిని ఇచ్చిన. ఆమేన్. చూడండి, దేవుడు చెప్పిన మాట వినకుండా ఏం చేసిందండి సాతాను? ఆ ఫలం నీ దేవుడు తినొద్దన్నాడు. తినటం వల్ల నీ కన్నులు తెరవబడతాయి, నీకెన్నో కార్యాలు చేస్తాడు, నువ్వు తినటం వల్ల నువ్వు బాగుపడతావు, బలపడతావు అని చెప్పేసి అందుకనే నీకు తినటం వల్ల నువ్వు నువ్వు అభివృద్ధి చెందుతావని నువ్వు మరి దేవునికి ఇష్టం లేదు కాబట్టి నువ్వు తినమని చెప్పిన తర్వాత చూడండి చేయకూడదన్న పని చేశారండి. సాతాను ఇప్పుడు కూడా మనం దేవుడు ఎప్పుడైతే చెప్పిన పని చేయలేదు. ఈవేళ నేను ఈ వ్యసనాన్ని మానగలిగినా, లేకపోతే ఈ వ్యాధి నాకు తగ్గుతాదా, నాకు పిల్లలు పుడతారా అంటే ఇది సాతానుకు సంబంధించిన ప్రశ్న అండి. నిజంగా చూడండి, దేవుని వాక్యం సెలవిచ్చింది, నమ్ముడు నీ వల్ల అయితే నమ్మవానికి సమస్తము సాధ్యము. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే నువ్వు నాకు నా గర్భఫలాన్ని ఇస్తాడు, నా అప్పులు తీరుస్తాడు దేవుడు, దేవునికి స్తోత్రం. నా బిడ్డలకు పెళ్లిళ్ళు అవుతాయి, నా దగ్గర డబ్బులు లేకపోయినా కానీ నాకు గృహం కట్టుకుంటాను, నా దగ్గర డబ్బులు లేకపోయినా నా బిడ్డలు చదివించుకుంటాను, నా దగ్గర డబ్బులు లేకపోయినా కానీ నా దేవుడు నా బిడ్డలకు పెళ్లిళ్ళు చేస్తాడు. మన పేరెంట్స్ ఎంతమంది చూడలేదండి? చూడండి, ఇప్పుడు మన స్తోమత లేకుండా కానీ సమయానికి ఎంతమందికి వివాహం చేశాడు, ఎంతమందికి గర్భఫలం ఇచ్చాడండి, ఎంతమందికి ప్రాణం మీదకి వచ్చిన వారందరికీ కూడా చూడండి మరి చూడండి ఆయుష్ను పెంచాడండి దేవుడు. ఈవేళ మనం అందరం కూడా ఎప్పుడు కూడా ఎలా ఉండాలండి? దేవుణ్ణి నమ్మాలి అనేది అన్నాడండి. నీవు ఎముకలు బతకగలవు అంటే చూడండి తర్వాత వచనంలో 5వ వచనంలో ఈ ఎముకలకు ప్రభువు అయిన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మ రప్పించుచున్నాను, చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీ మీదకు కప్పెదును, మీలో జీవాత్మనుంచగా మీరు బ్రతుకుదురు, అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందరు. దేవునికి స్తోత్రం. ఈవేళ అలాంటి ఎముకలు లాంటి వాళ్ళు మన జీవితాలు ఈరోజు మనుషులాగా ఉన్నారు తప్ప, మాంసం ఉన్న తప్ప, హృదయం తప్ప, ప్రాణం ఉన్న తప్ప మనిషిలో జీవాత్మ లేదండి. జీవాత్మ చూడండి ఎన్ని సంవత్సరాలు అయిందని కాదండి. ఈవేళ విశ్వసించాలి, దేవుని వాక్యాన్ని విశ్వసించాలి. ఈవేళ దేవుని వాక్యము మనం చెప్పుకుంటా వెళ్తా ఉంటామండి. చెప్పుకుంటే వెళ్తుంటే ఈ పాస్టర్ గారు ఇలాగ చెప్తూ ఉంటాడు, లేకపోతే సత్యప్రసాద్ గారు ఇలా చెప్తూ ఉంటారు, లేకపోతే ఇంకొకరు చెప్తూ ఉంటారు, అంతే తప్ప అనుకుంటారు తప్ప ఈరోజు దేవుని వాక్యానికి ఎవరైతే విలువిచ్చారో మరి ఆ వాక్యం ద్వారా ప్రతి ఒక్కరు విశ్వసించిన ప్రతి వారిని కూడా దేవుడు బలపరుస్తాడండి. దేవునికి స్తోత్రం. చూడండి 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో 2వ కొరింథీయులు 5వ అధ్యాయము 17వ వచనంలో చూడండి ఒకసారి. కాగా అవును. దేవుడు వారి అపరాధములను వారి మీద ఒక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించును. ఆమేన్. ఇప్పుడు చూడండి, దేవుని వందు విశ్వసిస్తే
పాతవి గతించిన కొత్తవైన ఎప్పుడు కూడా నూతన సృష్టిగా మనం తయారు చేస్తాడండి దేవుడు. దేవునికి స్తోత్రం. అలాగే యాకోబు రాసిన పత్రిక 4:13 కూడా దేవుని సువార్త ఎలా చెప్తాడు ఒకసారి నడిపింది. యాకోబు రాసిన పత్రిక 4:13 యాకోబు రాసిన పత్రిక 4:13 4:13 చూడండి. మీలో ఎవరికైనాను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను, ఎవరికైనాను సంతోషం కలిగినా అతడు కీర్తనలు పాడవలెను. మీలో ఎవడైనా రోగి ఉన్నాడా అతడు సంఘ పెద్దలను పిలిపింపవలెను. దేవునికి స్తోత్రం. మనం అందరం కూడా మనకి ఏదన్నా ప్రాబ్లం శ్రమ వచ్చిందా ప్రార్థన చేసుకోవాలండి, పాటలు పాడుకోవాలి, సంఘ పెద్దనే దైవం చేసుకుని మనం ప్రార్థన చేసుకుంటా ఉండాలండి. ఈరోజు ఎప్పుడు కూడా మనం చూడండి, ఎప్పుడు దేవుడి మీద మనం ఎప్పుడు కూడా నేరం మోపకూడదండి. దేవుడు గొప్పవాడండి, దేవుడు గొప్పవాడు. ఎందుకంటే ఎప్పుడు విశ్వాసించి మనం ఆయన యందు విశ్వాసం పెట్టుకుంటా ఉంటే మనకి ఎప్పుడు మనం చూడని కార్యాలన్నీ కూడా దేవుడు చేస్తూ ఉంటాడండి. దేవుడు ఎప్పుడు మనం తలుచుకోలేని కార్యాలు, ఊహించిన కార్యాలన్నీ కూడా చేస్తూ ఉంటాడు. చివరిగా చూడండి, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2:13 ఆ హేతు చేతను, మొదటి తెస్సలోనిక 2:13 ఆ హేతు చేతను మీరు దేవుని కూర్చున్న వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు, చూడండి, ఆ హేతు చేతను మీరు దేవుని కూర్చున్న వర్తమాన వాక్యమును మా వలన అంగీకరించినప్పుడు. ఈవేళ సత్యప్రసాద్ గారు వచ్చి వాక్యం చెప్తున్నారు, వాక్యము దేవుడు చెప్తున్నాడు, దేవుడు మాట్లాడుతున్నాడు. ఈవేళ దేవుడు ఆయన ద్వారా మాట్లాడుతున్నాడు, దేవుడు ఆయన ద్వారా మనం హెచ్చరిస్తున్నాడు అని చెప్పి అనుకోవాలి తప్ప ఈ రోజు దేవుడి వాక్యాన్ని మనం దగ్గరించకూడదు. దేవుని వందు బలమైన విశ్వాసాన్ని మనం పెట్టుకుని నడుచుకుంటామని. అలాగే మరి చూడండి, మరి ఈ హేతు చేత మీరు దేవుని కూర్చున్న వర్తమాన వాక్యమును మా వలన అంగీకరించినప్పుడు మనుషుని వాక్యం అని ఎంచగా అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యం అని దానిని అంగీకరించిందని కనుక మేమును మానక దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. దేవునికి స్తోత్రం. ఇది దేవుడు మీతో మాట్లాడుతున్నట్టు ఫీల్ అవ్వాలండి. అంతేగాని పాస్ గారు వచ్చి చెప్పేసి వెళ్ళిపోయారు, పాస్ గారు మాట్లాడినా మనతో దేవుడు మాట్లాడాడు, వారు అన్నాడు, మనతో మాట్లాడుతున్నాడు, మన హెచ్చరిస్తున్నాడు. ఈ రోజు మనలో ఏమన్నా ఎండిన ఎముకల్లాగా ఉన్నావా? మనం ఎండిపోని ఎముకల్లాగా ఉన్నావా? ఎండిపోని ఎముకల్లాగా ఉంటే మనల్ని ఎండిపోని ఎముకల్లోంచి దేవుడు జీవాత్మను పంపించాలంటే మనము ఆయన బలమైన విశ్వాసంగా పెట్టుకుని మనం జీవించాలని మనం ఎప్పుడు కూడా బలమైన ప్రార్థనా పరులుగా ఉండాలండి. సేవకుడికి చూడండి, సేవకుడు చెప్పింది దేవుడే మాట్లాడాడని మనం అనుకుంటా ఉండాలి. మనం ఎప్పుడు కూడా చూడండి, ఈరోజు దేవుడు చేసే కార్యాలు ఎలా ఉంటాయంటే, ఒక కోడిగుడ్డు కొట్టుకాడికి వెళ్తామని పిల్లల్ని తీసుకెళ్తాం. కోడిగుడ్డు పట్టుకొచ్చి ఏం చేశాడు అన్నాడు, ఇంట్లో పట్టుకొచ్చి కింద పడేసేటప్పటికి కోడిగుడ్డు టమాలు పడి కింద పడేటప్పటికి సొంతతో సహా అక్కడ అరుగులు పడిపోయిందండి. అది మొత్తం బదలాసిపోయింది. ఈవేళ దేవుళ్ళో ఉండి దేవుడి మీద బలమైన విశ్వాసంగా ఉండకపోతే ఇదే దేవుడిచ్చే జ్ఞానం, ఇదే గుడ్డు ఏదైనా దెబ్బ తగిలి కింద పడి ఏదైనా టైర్ కింద పడ్డది అనుకోండి, ఇదే తలకాయకి టైర్ కింద పడితే ఈ తలకాయకి తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేయడానికి, సమాధి చేయడానికి, ఏం చేయడానికి పొలానికి వచ్చి అవుతుంది. అదే కోడిగుడ్డు అయితే ఆమ్లెట్ ఇస్తుంది దగ్గర కూడా. ఈవేళ మనిషి జ్ఞానము, ఈవేళ మనిషి ఆయన దేని మీద పెట్టుకుని దేవుడిని మానవుడి మీద ఏ ప్రణాళికతో వచ్చాడు దేవుడు, ఏ ప్రణాళికతో వచ్చాడు, ఆ ప్రణాళికని ఈ మానవుడు నా వల్ల ఎంతవరకు జ్ఞానాన్ని ఉపయోగించుకుంటున్నాడు, ఈ ప్రణాళికని ఎంతవరకు నడిపిస్తున్నాడు, నా పని ఏం చేస్తున్నాడు అని ఎప్పుడైతే మనం ఉన్నామో, ఏదైనా మనకి ఎదురైన వాహనం కానీ లేకపోతే ఏదైనా మన కింద పడేద్దామన్నా కానీ, ఏదైనా కింద తొక్కుదామన్నా కానీ దేన్ని కూడా మన మీద రానుడండి. దేవునికి స్తోత్రం. మరణమును తప్పించడానికి ప్రభు అని యెహోవా వశము. దేవునికి స్తోత్రం. ఈవేళ దేవుడి మీద విశ్వాసం పెట్టిన వాడికి మరణం రానివ్వడు. అది మాత్రం ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అండి. అది నువ్వు దేవుడిలో బలంగా వాడబడుతున్నావా, దేవుడి పని చేస్తున్నావా, నువ్వు దేవుడి కోసం బతుకుతున్నావా, అయితే నీ దగ్గరికి మరణం రానివ్వడు అన్నాడండి దేవుడు. అందు గురించే ఏంటంటే ఈరోజు మనము ఎండిన ఎముకల్లోంచి జీవాత్మను పొందాలండి. జీవాత్మ పొందిన తర్వాత మనం లోకానికి మాదిరిగా ఉండాలి. లోకానికి దేవుడికి కావాల్సింది అదేనండి. ఈరోజు ఈవేళ అంగులో ఆర్పాటానికి దేవుడికి అవసరం లేదండి. ఆయన పుట్టుకతోటే
పుట్టుక, మరణము, పునరుద్ధానం కూడా చాలా తగ్గింపుగా వచ్చిందండి దేవుడిది. చూడండి, ఒక దేవుడి కుమారుడు పుట్టుకే తగ్గింపుగా పుట్టాడండి. జీవించడమే తగ్గింపుగా జీవించాడు. పునరుద్ధానం, మరణమే చూడండి, ఎక్కడ లేని మరణం. ఎవరైనా మరణించాడంటే మామూలు మరణాలు ఉంటాయండి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కొల్లబడి చేశారండి దేవుణ్ణి. కొల్లబడి చేస్తే ఎందుకు పరాయించాడు? మన కోసం. ఆ రోజు అలా కొల్లబడి ఓడిపించుకోకుండా భూమి మీదకి అలా మరణించకుండా రక్తం చిందించకపోతే ఈ రోజు మనం అందరం కూడా నరకానికి వెళ్ళాలి. అందు గురించి మనందరి కోసం ఆయన నోరు విప్పలేదండి. చూడండి, మొదట చేయబడిన గొర్రె పిల్లవలే అలా మౌనంగా ఉన్నాడండి దేవుడు. దాన్ని బట్టి మనం ఎలా జీవించాలి, మనం ఎలా ఉండాలి, ఎలా లోకానికి మాదిరిగా ఉండాలి. చూడండి, ఈవేళ డబ్బుతో కొనిదేది లేదు. ఇంగ్లాండ్ లో మహారాణి ఉందంటండి. అలా ఇంగ్లాండ్ లో అక్కడ రాజరికం ఎలా ఉంటుందంటే మన భారతదేశం రాజకీయాల్లో ఉండవండి. ఎవరైతే ఉన్నారో రాజులు చివరి వరకు కూడా వాళ్ళ వంశం నుంచి రావాలి. అలాగే ఇంగ్లాండ్ మహారాణి, ఆవిడ మహారాణి అండి. ఆవిడ చిన్నప్పటి నుంచి కూడా కోట్లలోనే, లక్షల కోట్లలోనే పెరిగిందండి. అలా పెరుగుతుంది, మరి ఆయుష్ పెరుగుతుంది. ముసలి రకం వచ్చేసింది. ముసలితనం వచ్చేసిన తర్వాత వైద్యుని కనిపెట్టారండి. అమ్మా, నువ్వు ఇంకా 2-3 సంవత్సరాల కంటే 2-3 రోజుల కంటే బతకమ్మా. నువ్వు ఎవరికైనా ఏమైనా అవ్వాలనుకున్నా, లేకపోతే ఎవరికైనా ఏమైనా నువ్వు అప్పు చెప్పాలన్నా నువ్వు ఇప్పుడే చెప్పేసుకో, 3 రోజుల కంటే ఎక్కువ బతకమని వైద్యులు చెప్తే అందే, రే వైద్యులారా, నేను నిమిషానికి 1 కోటి రూపాయలు ఇస్తాను, నా ఆశ పెంచండి, నాకు ఇంకా నేను ఎక్కడ బతకాలి, నేను ఇంకా జీవించాలి అనేటప్పటికి అని ఆ 3 రోజులు కూడా దేవుని ప్రార్థించకుండా, దేవుని ఆయుష్ అడగకుండా ఏం చేసిందంటే ఆ 3 రోజులు ఎడుతాను కూర్చున్నాను. ఎడుతా చచ్చిపోయింది. చూసారండి, ఈవేళ నువ్వు లక్షల కోట్లు పెట్టినా, వేల కోట్లు పెట్టినా నీవు ఈ ఆయుష్ని కొనలేవు, నీ వయసును పెంచలేవు. కానీ నీవు నిత్య జీవంలోకి వెళ్ళాలంటే ఈరోజు నిజమైన దేవుడిని నమ్మాలి. నీలో ఒకవేళ మనలో గనక ఈ 3గుల్లో గనక ఎండిపోయింటే కనుక ఈరోజు కూడా మనం మనుషులాగా ఉన్నాం, దేవుడిని నమ్మాం. కానీ మనలో విశ్వాసం లేకపోతే, మనలో ప్రార్థనా శక్తి లేకపోతే, మనలో యొక్క దేవుని యొక్క శక్తిని పొందలేకపోతే ఈ రోజు నుంచి కూడా ఆ జీవాత్మ పొంది మనం ఆయనకి అండబరవ్వాలండి. అప్పుడు ఏం చేస్తాడండి దేవుడు? మనం ఎంతవరకు వాడుకోవాలి అంతవరకు వాడుకుని తర్వాత ఆయన సన్నిధానానికి తీసుకువెళ్తాడండి. దేవుడికి స్తోత్రం. ఈరోజు ఈ దేవుడు మాట్లాడిన మాటలు కొంతమందికి అర్థం అవ్వవు. ఎందుకంటే అది పూర్తిగా మైండ్ అంతా కూడా దేవుడి వాక్యం మీద పెట్టాలండి. దేవుడి వాక్యం మీద పెట్టిన వారికి ఈ మాటలు అర్థం అవుతాయి. ఈ రోజు చూడండి, ఈ క్షణంలో దేవుడు ఇష్టపడి తీసుకెళ్తే ఐఎమ్ రెడీ, నేను రెడీ ఉన్నాను. కానీ నా కోసం ఇంకా ఆయన పని చేసుకుని నాలాంటి వాళ్ళ కోసం ఇంకా మంది ఉన్నారు. అయ్యగారు లాంటి వాళ్ళు ఇంకా కావాలి. అయ్యగారు వాళ్ళు ఎన్నో ఆత్మలు రక్షించబడాలి. ఇవాళ ఎన్నో సంఘాలు స్థాపించాలి, ఎన్నో ఆత్మలు రక్షించబడాలి. ఇవాళ నేను ఎంతో పని చేయాలి. ఎందుకంటే ఐ ఆమ్ సాటిస్ఫాక్షన్ మై లైఫ్. నేను నా జీవితంలో ఎంతో సంతృప్తి పడ్డాను, దేవుని యొక్క ప్రేమను ఎంతో చూశాను నేను. కానీ ఈరోజు దేవుని చూడాలి, పరలోక రాజ్యం చూడాలి. దేవుని నా గురించి ప్రాణం పెట్టి నా ప్రభువుని యేసుక్రీస్తు చూడాలని ఆశ. నేను భూమి మీద ఇల్లు కట్టాలని కానీ, డబ్బు సంపాదించాలి కానీ, కాలు మీద తిరగాలని హోదాలు నాకు లేదు. నాకు ప్రభువుని యేసుక్రీస్తు చూడాలి. ఆ యేసుక్రీస్తు వారిని చూడాలంటే మనం ఆయన పని ఇక్కడ భూమి మీద చెయ్యాలి. దేవుడికి స్తోత్రం. మనలాగా 10 మంది మారాలి. ఆయన పని మనం చేసిన రోజు నాడు ఆయన సన్నిధానికి మనం చెప్పకుండా తీసుకెళ్తాడండి. మేఘాల నుంచి తీసుకెళ్తాడు మనల్ని. ఆ యొక్క యోగ్యత మనం పొందాలి తప్ప ఈరోజు డబ్బు ఖర్చు పెడితే ఆయుష్ కొనుక్కుంటాం కానీ, డబ్బు ఖర్చు పెడితే అందం కొంటాం కానీ, డబ్బు ఖర్చు పెడితే మరి యవ్వనాన్ని కొంటాం కానీ లేదండి. అది మన దేవుడు ఇవ్వాలి. దేవుడు అన్నాడు, నీవు యవ్వనం పక్షి రాజు వల్ల నువ్వు జీవిస్తావు. అది దేవుడు ఇచ్చాడండి. అబ్రహాం గారికి ఇచ్చాడు. 99 సంవత్సరాల వయసులో పక్షిరాజు యవ్వనాన్ని ఇచ్చాడు అబ్రహాం గారికి. అలాగే మనకు కూడా ఇస్తాడు. ఇవాళ నమ్మి విశ్వసించాలి మనమందరం కూడా. అందు గురించి మనమందరం కూడా మన హెచ్కేల్ ప్రవక్తకి ఇచ్చిన శక్తిని మనమందరం పొందాలని, ఎప్పుడు కూడా దేవుడు మనతో మాట్లాడాలి, మనతో ప్రయాణం చేయాలి. నువ్వు ఇలా ఉండాలి, అలా ఉండాలి, అలా చెల్లు, ఇలా వెళ్ళు అని దేవుడు మాట్లాడుతూ ఉండాలని. అది దేవుడి సహవాసం. మనం దేని మీద వెళ్ళామా, యమాన మీద వెళ్ళామా, కోట మీద వెళ్ళామా, లేకపోతే దాని మీద వెళ్ళామా, దీని మీద వెళ్ళామా మనకు అవసరం లేదండి. అది లోకం. కానీ దేవుడు మనతో ఉండాలండి. దేవుడు హెచ్కేల్తోటి ఆయన ప్రయాణం అయ్యాడండి, కూడా తీసుకెళ్ళాడు దేవుడు. ఎక్కడ తీసుకెళ్తే అక్కడ తీసుకెళ్ళాడండి దేవుడు. ఆయన వేసిన ప్రశ్నకి ఏమన్నాడంటే, నీకే తెలుసు ప్రభా. అవును, నీకే సాధ్యం, అది ఎవరికి సాధ్యం కాదు.
అందు గురించి మనము ఎప్పుడైనా సరే మనం ఇప్పటి వరకు మన జీవితాల్లో దేవుడి మీద ఎంత విశ్వాసం పెట్టుకున్నాం, ఇంకా బలంగా పెట్టుకోవాలండి. ఇప్పుడు మాట్లాడిన మాటలో దేవుడు మాట్లాడించాడు అనుకోవాలి. ఎవడో దొరబాబు గారు వచ్చి అక్కడి నుంచి వచ్చి చెప్పి వెళ్ళిపోవడం అనుకోకూడదండి. దేవుని వాక్యం ఎందుకంటే ఇక్కడ యథార్థమైన మాట్లాడకపోతే రెండోసారి దేవుడు గ్రామానికి కానీ ఆలయానికి కానీ రాడేది మాత్రం గుర్తుంచుకోండి. మనమందరం కూడా దేవుళ్ళు బలపడాలి, దేవుడు గొప్ప సాక్షిగా ఉండాలని మరి ఈ అవకాశం దేవాది దేవుడికి, అద్భుత కుమార్ అయ్య గారికి, నారిమణమ్మ గారికి, సత్యప్రసాద్ అయ్య గారికి, సంఘస్థులకి, గ్రామస్తులకి, ప్రతి ఒక్కరికి కూడా 200 మరణాత. మహాగణుడైన పరలోక తండ్రి, మీకు అందమైన నామానికి వందనాలు ప్రభువా. నా తండ్రి నాయన, ఇప్పుడు వరకు బలమైన మాటలు మాట్లాడించిన విధానం బట్టి నీకు స్తోత్రాలు ప్రభు. వారందరూ బలపడాలి, ప్రతి ఒక్కరిలో కూడా ప్రభు నేను జీవాత్మను పొందించండి. ఇంకా ఈ యొక్క సంఘాల ద్వారా ప్రభు నేను ఇంకా ఎన్నో ఆత్మలు రక్షించబడాలి కాబట్టి ప్రభు ప్రతి ఒక్కరికి ఆయుష్ పెంచండి ప్రభు. ప్రతి ఒక్క అవసరంలో తోడు నడిపించండి. అలాగే ప్యారిస్ని దీవించండి, సంఘాలు దీవించండి, దైవజనులకు ఆరోగ్యాన్ని బలాన్ని శక్తినివ్వండి. అలాగే ప్రభు గ్రామాన్ని దీవించండి, గ్రామంలో ప్రతి ఒక్కరి వ్యాపారంలో తోడు నడిపించండి. అలాగే నాలో ఉన్న ప్రభా మీ సేవకుడిగా బలమైన సాధనలు వాడుకోమని, అలాగే ఆయన నేను చేసుకున్న వ్యాపారంలో కూడా దీవించమని, తల్లిదండ్రుల రక్షణ నడిపించమని, ప్రతి ఒక్క విషయంలో కూడా తోడు నడిపించమని, ప్రతి ఒక్కరిని బలపరచమని, ఆయన వచ్చేవా ఆదివారానికి మమ్మల్ని అందరూ కూడా గొప్ప సాక్షిగా దీవించమని, ఘనత మహిమ ప్రభావం మీరు పొందమని త్వరగా పెళ్లి కుమారుడు గారు శ్రీశ్వర శ్రేష్టమైన నామాన్ని బట్టి మిక్కిలి వినయంగా బ్రతిమాలి విడిచిన పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.